ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమై ప్రజల్లో తమ భద్రత పట్ల పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో ధర్మబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి న్యాయంగా పరిపాలించేటువంటి పరిస్థితులు లేవు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అనేక రకాలైనటువంటి హింసలకి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చట్టపాలన లేదు, శాంతి భద్రతలు లేవు, వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలినటువంటి పరిస్థితి. ఒక పక్క రాజకీయపరమైనటువంటి వేధింపులు ప్రారంభమై అనేక రకాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో చట్టం అనేటువంటిదే లేకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన లాకప్ డెత్లు చేసి, లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేసి కనీసం బూడిద కూడా కనిపించకుండా చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ అనేటువంటి ఆ యువకుడు వీడియోలో నన్ను పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు కాబట్టి పోలీసు వేధింపులకు భయపడుతూ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి విడుదల చేసినటువంటి వీడియో ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం కంటతడి పెట్టించేటువంటి పరిస్థితి. ఇకే ఒకసారి చూస్తే ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ప్రజలు ధైర్యంగా ఉండాలి అంటే మనకేదన్నా జరిగితే మనకి పోలీసులు ఉన్నారు, అండదండలు అందిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సన్నగిల్లినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం కోల్పోయినటువంటి రాష్ట్ర ప్రజలు పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు పోలీసులు రక్షణగా ఉంటారనేటువంటి విషయాన్ని ఈరోజు విస్మరించి అయ్యో పోలీసులు మనల్ని ఎక్కడ బలి తీసుకుంటారో అని చెప్పి పోలీసులను చూసి, పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు భయపడేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనకి ఏర్పడినాయి. సాయి కృష్ణ గురించి ఈ మధ్య విన్నాం. పాపం ఆ తల్లి రోదన చూస్తే, ఆ తల్లి కన్నీరు చూస్తే, సాయి కృష్ణ తల్లి అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. లాకప్లో ప్రాణం కోల్పోతే సాయి కృష్ణకి సంబంధించినటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేసి లాకప్లో ప్రాణాలు తీసి శవాన్ని కూడా మాయం చేసి కనపడకుండా, అందివ్వకుండా, కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఈరోజు పాపం ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం, తీరనటువంటి అన్యాయం, వాళ్ళని చంపినటువంటి తీరు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే భక్షకులుగా మారి ప్రజల్ని చంపేటువంటి పరిస్థితికి వస్తే, హింసించేటువంటి పరిస్థితికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, ఈ పాలకుల పనితీరు ఏ విధంగా ఉందనేటువంటిది దానికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు సంఘటనలు చూస్తే అటు సాయి కృష్ణని చంపడం దగ్గర నుంచి, లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ ఆత్మహత్య వరకు, పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వరకు సంఘటనలు ఒకసారి పరంపర పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజకీయాల వల్ల చట్టపాలన అనేటువంటిది ఏ విధంగా నాశనం అయిపోయింది, శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయాయి, ప్రజలు ఏ విధంగా భయపడుతున్నారు, ప్రజల్లో ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఒక భయోత్పాతాన్ని సృష్టించిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఈ రెడ్ బుక్ అనేటువంటిది మొట్టమొదట రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంతో ప్రారంభించింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి, ప్రధానమైనటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొట్టమొదటగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల గురి
ప్రత్యర్థులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల నేతల మీద ప్రారంభం ముందు వాళ్ళని టార్గెట్ చేశారు. ఈరోజు అంచెలంచెలుగా వాళ్ళని అడుగుతున్నటువంటి వాళ్ళని, ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని, విమర్శిస్తున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సామాన్య ప్రజానీకాన్ని కూడా టార్గెట్ చేసేటువంటి స్థాయికి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం దిగజారిపోయింది, రెడ్ బుక్ సంబంధించినటువంటి పాలన దిగజారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటగా ఏం చేశారు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలో ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ముందు మీరు టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా, ఆ పోస్టులను ఫార్వర్డ్ చేసినా, ఏదైనా రీల్స్ పెట్టినా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జర్నలిస్టులు ఏదన్నా మీకు సంబంధించినటువంటి వార్తలు రాసినా, మీకు సంబంధించి వ్యతిరేకంగా ఏదన్నా వీడియోలు ఉంటే చూపించినా, లేదా వార్తలు ప్రసారం చేసినా, ప్రచురించినా జర్నలిస్టుల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత మేధావులు ఎవరన్నా పాపం డిబేట్లో కానీ, లేదా టీవీ ఇంటర్వ్యూలో కానీ, మీడియా ఇంటర్వ్యూలో కానీ ఈ ప్రభుత్వం ఈ విధంగా సరిగ్గా పనిచేయడం లేదు, ప్రజల ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా లేదు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడ్డాయనంటే వాళ్ళ మీద, మేధావులకు సంబంధించినటువంటి ఆ వర్గాల మీద మీరు కేసులు బనాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అంచెలంచెలుగా అది సామాన్య ప్రజలను కూడా మేము వదిలిపెట్టాం, వాళ్ళు కూడా మాకు టార్గెటే, కాబట్టి మేము ఎవరిని విడిచిపెట్టేది లేదు. మాకు రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు వీళ్ళందరితో పాటు ఈరోజు సామాన్య ప్రజలు కూడా మేము వదిలిపెట్టేటువంటి పని ఉంటుందని చెప్పినటువంటి విధంగా ఈరోజు తయారైంది. ఈరోజు మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏదన్నా కేసు నమోదు చేయాలి అంటే పోలీస్ స్టేషన్లో సంబంధిత ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారా? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో నాయకుడికి ఫోన్ చేసి ఆయన దగ్గర అనుమతి తీసుకోవాలా? ఆయన మానవుడా కాదా, చెయ్యాలనా వద్దా? పోలీస్ స్టేషన్లో జరిగేటువంటిది ఏంది, ఎవడన్నా ఫిర్యాదు తీసుకెళ్ళి అయ్యా ఈ వ్యక్తి ఫిర్యాదు తీసుకుని వచ్చాడు అని అంటే ఆ వ్యక్తి మనవాడు అయితే పక్కన పెట్టండి, మనం రాజీ చేద్దాం. మనవాడు కాదు అనుకుంటే మీరు ఫిర్యాదు తీసుకోకపోగా అవతల వాళ్ళని పురమాయించి ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాడి మీద వేరే కేసు పెట్టించి, దొంగ కేసు, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇంతకన్నా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయా? అంటే ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అధికార పార్టీ నాయకుడు అనుమతి కావాలనా? లేదు ఒక కేసుకి స్పష్టంగా సాక్ష్యాలు ఉంటే, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉంటే తప్ప ఆ కేసుని మీరు స్వీకరించరా, ఆ ఫిర్యాదును స్వీకరించరా, ఆ కేసు నమోదు చేయరా? లేదా నేరం జరిగినటువంటిగా రుజువు అవుతుంటే, నేరం కళ్ళ ముందు కనపడుతుంటే దానికి రాజకీయానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు అండదండలు ఉంటే తప్ప మీరు కేసు నమోదు చేయరా? వాళ్ళ ఆదేశాలతోనే మీరు పనిచేస్తుందా ఈరోజు పోలీసు వ్యవస్థ? ఇంతకన్నా దురదృష్టం ఏదన్నా ఉందా? కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రభుత్వాలు మారచ్చు, ప్రజలు భిన్నమైనటువంటి తీర్పులు ఇవ్వచ్చు, ప్రజల ఆలోచనలో మార్పు రావచ్చు, ప్రజలను మార్పు కోరుకోవచ్చు, కానీ చట్టం, రాజ్యాంగం అనేటువంటిది ఎన్నడూ మారదు. వ్యవస్థలు మారవు. వ్యవస్థలు ఏ రోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తమ విధుల్ని పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా పారదర్శకంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈరోజు ఎంతసేపటికి ఒకటే, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఆ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళని రాత్రి వేళ ఏ విధంగా తీసుకువెళ్ళాలి, హింసించాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, కొళ్ళం పొడవాలి, చంపేయాలి, చివరికి చంపడానికి కూడా సిద్ధపడ్డారు, హత్య చేయడానికి కూడా పోలీసులు ఈరోజు లాకప్ డెత్లకు సంబంధించినటువంటి దాంట్లో లాకప్ తీసుకెళ్ళి హత్య చేయడం, బెదిరిస్తుంటే పాపం వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి పరిస్థితులు కనపడుతుంది. మీ విధానం ఏ విధంగా తయారైంది? మొదట ఒక రాజకీయ నాయకుడిని లక్ష్యం చేస్తారు. ఎవడైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు, లేదా మీకు బలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు ఏదన్నా ఉంటే వాళ్ళని ముందు మీరు లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయో వెతకమంటున్నారు. ఆ కేసులు వెతికిన తర్వాత ఒకవేళ కేసులు లేవు, వీలు లేదు, లేకపోతే ఒక కేసు మనమే తయారు చేద్దాం. ఎక్కడ చూడలే, కేసులు తయారు చేసేటువంటి వ్యవస్థను చూడాలి, కేసులు పెట్టేటువంటి వ్యవస్థను చూసాం. పాత కేసులు తిరగతుండేటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే న్యాయంగా ఉండి, ఏదన్నా ఇబ్బందులు లేకుండా, ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఇబ్బందులు ఉండి పడినటువంటి వ్యక్తులు తర్వాత ఫిర్యాదులు చేస్తే ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అవన్నీ ఏమి లేకుండా ఏదన్నా కేసులు ఉన్నాయా, ఆ పాత కేసులు ఇరికించడానికి అవకాశం ఉందా వీళ్ళని? పాత కేసులు లేవా, కొత్త కేసు మనమే సృష్టించేద్దాం, సాక్ష్యాలు లేవా, ఏదో ఒక విధంగా ఒకరి దగ్గరికి పంపించి సాక్ష్యాలు
దారిన పోయేటువంటి వాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులో, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించినటువంటి వ్యక్తులు వాడు చెప్పిందే సాక్ష్యం, వాడు చెప్పిందే వేదం, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు తయారు చేయడం, ఆ తర్వాత కోర్టు మీద నిలబెట్టడం, ఆ తర్వాత జైలుకి పంపించడం, జైలుకి పంపించిన తర్వాత దాని తీరుతెన్నులు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఏమి పసలేదు కదా అని చెప్పి బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చే రోజు కల్లా మరలా ఇంకొక కేసు నమోదు చేయడం, పీటీ వారెంట్ చేయడం, జైల్లో నుంచి బయటకు రాకుండా మరలా ఆ కేసు నడపడం, ఒక పక్క బెయిల్ తెచ్చుకుంటూ ఉంటే ఒక పక్క పీటీ వారెంట్లు వేసుకుంటా ఈరోజు ఆ కేసులను ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలబెడితే న్యాయస్థానం ముందు ఏ కేసు కూడా నిలబడదు కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష పడేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరే శిక్ష వేయడానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఈరోజు న్యాయాన్ని ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి పని లేకుండా వాళ్ళు వేయాల్సినటువంటి శిక్షను కూడా మీరు అమలు చేసేటువంటి విధంగా 3 నెలలు జైల్లో పెట్టాలి, 4 నెలలు జైల్లో పెట్టాలి, 5 నెలలు జైల్లో పెట్టాలి అనేటువంటి టార్గెట్ విధించి ఈరోజు మీరు ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పినిల రామకృష్ణారెడ్డి మీద మొదట ఒక కేసు పెట్టారు, దాదాపుగా పాపం 2 నెలలు జైల్లో ఉన్నాడు. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళలో వాళ్ళు గొడవ చేసుకుని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే స్పష్టంగా పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి ప్రకటిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఆ కేసులో మీరు చొప్పించి వాళ్ళని మరలా జైల్లో పెట్టి నానా విధాలుగా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అయితే నా మీద కేసు మోపారు. నా మీద పెట్టినటువంటి కేసులు అయితే నేను నిజంగా చెప్తున్నా, నాకు నవ్వు వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అని అంటే రెండో కేసులో పీటీ వారెంట్ వేశారంటే నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో 27 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు ఒకసారి చూస్తే ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని నేను ఫార్వర్డ్ చేశా, కేసు. అన్యాయం జరిగిందని ప్రశ్నించా, కేసు. అయ్యా మాకు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, రైతుల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, నష్టపోతున్నాం నిరసన తెలిపితే కేసు, మాట్లాడితే కేసు, ఒక్కొక్క దాని మీద 2 కేసులు, మమ్మల్ని తిడతా ఏమన్నా ఏమైనా రాస్తే దాని మీద 3 కేసులు, ఏమైనా ఆంధ్రజ్యోతి మీద మేము వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పి 3 కేసులు, ఒక్కొక్క దానికి ఆ కేసు పూర్తయిపోతుంది, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఒక ఆయన వచ్చి ఎవరయ్యా నువ్వు, నేనున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ఎవరంటే నేను సిట్ డిఎస్పీ, మంచిది. ఆయన భాగంలో ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వెవరయ్యా, నేను సిఐడి డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చాడు, నేను అక్కడి నుంచి వచ్చా పల్నాడు నుంచి, నువ్వెవరినైనా, నేను బాపట్ల డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వెవరు, నేను ఒంగోలు రూరల్ డిఎస్పీ, నువ్వెవరినైనా, అదేదో కేసు. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులందరూ మా కేసులో వచ్చేది. వచ్చి ఒక్కొక్క నోటీస్ ఇచ్చేది. ఆ నోటీసు చూస్తే నవ్వాలని ఏడవాలని తెలియదు సార్. సంబంధం లేనటువంటి కేసులు, ఒక పక్క నవ్వు, ఇదేంద్రా ఈ వ్యవస్థ ఇంత కుప్పకూలిపోయింది అని చెప్పి, ఒక పక్క బాధ, అయ్యో అనవసరంగా లేనిపోయినటువంటి కేసులు నిందలన్నీ వేస్తున్నారని చెప్పని అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జోగి రమేష్ విషయానికి వస్తే నకిలీ మద్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతుంటే వాళ్ళ జోలికి పోకుండా పాపం అది పట్టించినటువంటి జోగి రమేష్ మీద ఆయనకి ఏదో ఒక విధంగా లింకు చేసి ఆయన లేనటువంటి కేసును సృష్టించి ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఆయన ఇల్లంతా ధ్వంసం చేస్తే, ధ్వంసం చేసినటువంటి వాడి మీద మాత్రం కేసులు లేవు, ఇతని మీద మాత్రం ప్రశ్నించినటువంటి వాడి మీద కేసులు పెట్టి ఈరోజు జైలుపాలు చేశారు. అదేవిధంగా యువకుడు, దళిత మామూలు దానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మీద, దళిత యువ వైద్యుడైనటువంటి పిలిపే శ్రీకాంత్ ఒక వాలంటీర్ కనిపించకుండా పోతే ఆ తర్వాత అతను మరణించినటువంటి సంఘటనలో ఆ వాలంటీర్ కనిపించలేదని ఆ వాలంటీర్ కుటుంబానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీకాంత్. అటువంటి వాడి మీద ఈరోజు మీరు కేసులు నమోదు చేసి అనవసరంగా జైలు పాలు చేశారు. ప్రశ్నిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పోయి దాడి చేశారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వీరి చలపతి, మాజీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు, పాత కేసు ఏదో ఒకటి ఉంటే ఆ కేసులో ఈయన పాత్ర ఉందని చెప్పి దారిన పోయేటువంటి దానయ్య ఒక ఆయన ఫిర్యాదు ఇస్తే దాని ప్రకారం ఏ విధంగా సెక్షన్ నమోదు చేయాలనేటువంటిది ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా
ఏ సెక్షన్ నమోదు చేస్తే ఇతనికి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్ నమోదు చేస్తే జైలుకి పంపించగలవో చూసి దాని ప్రకారం ఫిర్యాదు రాయించి ఆ ఫిర్యాదు ప్రకారం సెక్షన్లు కట్టి ఆ సెక్షన్ ప్రకారం మీరు జైలుకి పంపించారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందా? కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి పోతే లేనిపోని కేసులన్నీ పెట్టి జైలుకి పంపించి ఆ తర్వాత పాత కేసులు ఆయన ఇంటి మీదకి పోయి ఈరోజు హైకోర్టు దగ్గర వీడియోలు పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన వాదించాడు ఆ కేసుని. ఆయన ఆ కేసు వాదించినప్పుడు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టులో సాక్ష్యాలు చూపించాడు. ఇదిగో సాక్ష్యాలు, ఎవరి మీద దాడి చేశారు, ఎవరి ఇంటి మీదకి పోయారు, ఎవరైతే వ్యక్తులు ఈరోజు మీరు మాట్లాడుతున్నారో దాడి గురయ్యామని వాళ్ళు దాడికి గురి కాలేదు. నేరుగా ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ తలుపు తన్ని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ ఇంట్లో లేనటువంటి సమయంలో మహిళల ఇంట్లో ఉండేటువంటి సమయంలో మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆ గ్రామస్తులు పట్టుకొచ్చారు. పట్టుకుని ఇళ్ల మీదకి వచ్చి మీరు ఎలా దాడి చేస్తారని చెప్పి అడిగిన దానికి వాళ్ళని పట్టుకున్న దానికి మా మీద మమ్మల్ని పట్టుకున్నారు, దాడి చేశారు, దీని వెనక సత్యనారాయణ రెడ్డి ఉన్నాడని చెప్పి కేసు పెడితే పాపం హైకోర్టు సెలవులు వస్తే దాదాపుగా 1.5 సంవత్సరం ఆయన బెయిల్ వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా మీరు చేసి ఒక కేసు వెనక ఒక కేసు బనాయించి దాదాపుగా 3 నెలల పైచులకు ఈరోజు వయసు ఆరోగ్యం బాగలేదు. పాపం ఆయన ఛాతీ వ్యాధితో బాధపడుతున్నాడు. గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి. 2 సార్లు పాపం అక్కడ దీనికి వెళ్ళిపోయాడు, స్విమ్స్కి పోయి వచ్చాడు. నెల్లూరు హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించారు. ఒక పక్క వైద్యం చేయిస్తూనే మీ చర్యలకు పరాకాష్ట ఏంటంటే ఆయన 90 రోజుల పైన జైల్లో ఉంచితే నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది, రేపు విడుదలవుతున్నాడు. అంటే మీరు పరిపాలన ఆలోచన ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఎవరైనా సోషల్ మీడియాకి సంబంధించి పోస్ట్ పెట్టినా షేర్ చేసినా అది తప్పు అవుతుందా? దాని మీద మీరు వివరించుకోండి. మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు మేము చూస్తున్నాం. ఒరే సరే ఇంకా మామూలుగా ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలో లేనటువంటి సాంప్రదాయాలను వచ్చినాయి మాట్లాడుతున్నారు. మీడియా దగ్గర పెట్టుకొని నా కొడక అని మాట్లాడుతున్నారు, ఒరే అని మాట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, పేరెత్తి మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, పూర్వీకుల్ని పెద్దలందరి గురించి మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఎవరు ఎక్కువ మాట్లాడితే ఆ ఎమ్మెల్యే దగ్గర అతనికి అంత క్రెడిట్ అనమాట. అంత ఆయన బ్రహ్మాండంగా ఆయనకి సంబంధించినటువంటి ఏ పనున్నా జరిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన కేసులు పెట్టి, జర్నలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళు ఏదైనా వార్తలు రాస్తే కేసులు పెట్టి, ఏదైనా మీడియాలు చూపిస్తే కేసులు పెట్టి, మీకు వ్యతిరేకంగా కథన ప్రసారం అయితే దాని మీద కేసులు పెట్టి, మేధావులు ఈరోజు పెద్దల పాపం కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. కండక్ట్ చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఏదో కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా లేనిపోయినటువంటి ఆ తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలా అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తారు. దానికి సంబంధించినటువంటి కేసు ఉంటే కేసు ఉంటుంది, కేసు లేకపోతే కేసును సృష్టిస్తారు. సృష్టించే సాక్ష్యాలు వెతికి ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవ్వదు ఉంది. కాబట్టి ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నేరస్తుల పట్ల మాత్రం మెత్తక వైఖరి అవలంబిస్తున్నారు, బాధితుల మీద మాత్రం ఈరోజు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒకసారి చూస్తే నివేదికల్లో కూడా అతీతం కాదు. గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ ర్యాకెట్లు, మద్యం మాఫియా, పేకాట క్లబ్లు, డ్రగ్స్, రేషన్కి సంబంధించినటువంటి అక్రమ రవాణా, ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకుండా, పోలీసు వ్యవస్థ వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేకుండా, కేవలం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాడిని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే ప్రజలు భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్ పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతిని, నమ్మకం సన్నగిలింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయి కృష్ణ తల్లి అడిగేటువంటి దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ముందేమో ఆ వ్యక్తి మీద కనీసం కేసు కూడా లేకుండా వీఆర్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సాయి కృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత ఎక్కడ ప్రజల్లో చర్చ ప్రారంభమైందో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కాబట్టి ఈరోజు దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళ తల్లిని పిలిపించుకొని మాట్లాడారు. నీకు బాధ్యత లేదా? నువ్వు సింగపూర్ నుంచి వచ్చి సింగపూర్ సంఘటనలో ఆ సంఘటనలో యోగాకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉండేటువంటి వాడివి. ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వంలో లేకపోయినా అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినంత వరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి జ్ఞానం నీకు లేదంటే, ఆ జ్ఞానం నువ్వు ఆ విశేషను కోల్పోయావంటే ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శి కదా. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిపై ఆ కుటుంబాన్ని పరామర్శించండి, నేను కూడా పరామర్శించకపోతే వెనకబడిపోతానేమో అనేటువంటి ఉద్దేశంతో నువ్వు పిలిచావు. ఏం చెప్తావు ఆ తల్లిని? ఆ తల్లి కాళ్ళు పట్టుకుని
నేలాంటి పాలకుడు ఉండడానికి నన్ను క్షమించు తల్లి అని చెప్పి మాట్లాడాను. చేతులు పట్టుకొని మాట్లాడడం కాదు, కాళ్ళు పట్టుకొని నాలాంటి పాలకుడు, నాలాంటి పాలనలో నీ బిడ్డను కోల్పోయావు, నీ పుత్ర శోకం, నీ కడుపు కోత నేను అర్థం చేసుకోగలన. తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. నువ్వు ఏదో మొక్కుబడిగా మీడియా కోసం, పబ్లిసిటీ కోసం వాళ్ళని పిలిచే పరామర్శించినట్టుగా ఈరోజు నువ్వు పరామర్శించావు. ఆ బిడ్డను ఆ తల్లికి తెచ్చిగలవా? ఆ బిడ్డ ఈరోజు ఆ తల్లి బిడ్డను కోల్పోయింది. ఆ బిడ్డను కోల్పోవడానికి నీ ప్రభుత్వం బాధ్యత కదా, నువ్వు బాధ్యత కదా, నీ కొడుకు రెడ్ బుక్ బాధ్యత కదా, నీ కింద పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ బాధ్యత కదా. ఎవరు బాధ్యత తీసుకోవాలి దాన్ని? నువ్వేదో పిలిచి పరామర్శించి నేను చేతులు దులుపుకుంటానంటే వీలవుతుందా? మరొక పక్క పాపం ఆ బిడ్డ క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బెదిరింపుల వల్ల జరిగింది, నీ ప్రభుత్వంలో జరిగింది, నీ ప్రభుత్వం పాలనలో జరిగింది. నువ్వు ఎటువంటి బాధ్యత తీసుకుంటావు దాని మీద? కాబట్టి ఈరోజు ఆ హోంమంత్రి చూస్తే ఆమె మాట్లాడేటువంటి మాటలు చూస్తే నవ్వు వస్తుంది. అదేమన్నా అంటే ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయింది, ఎవడో మహిళ అనేటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు, కానీ తిరిగి విమర్శిస్తే మాత్రం మీరు మహిళను విమర్శిస్తారా? మహిళా సాధికారత అంటే ఇదేనా అని మాట్లాడుతున్నారు. మన జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు, మహిళా సాధికారత అంటే మహిళలను విమర్శిస్తారంటే. మీరు చెప్పేది ఏంటంటే మేము మిమ్మల్ని తిడతాం, మీరు తప్పు చేసినా చేయకపోయినా మీరు తిరిగి ప్రశ్నిస్తే మాత్రం అది మహిళా సాధికారతకు అడ్డం. అంటే మహిళలు తప్పు చేసినా వాళ్ళని విమర్శిస్తే అది మహిళా సాధికారతకు దెబ్బతింటుంది. మీరు ఎవరినైనా విమర్శించినా ఏమీ ఇబ్బంది లేదు. ఆ విధంగా తయారైతే వాటికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి సంఘటనలకి హోంమంత్రికి అంత స్థాయి లేదు. ఆమె పాపం బాధ్యత తీసుకోలేదు, ఏదో మీడియాలో మాట్లాడి వెళ్ళిపోవాల్సిందే తప్ప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా? లేదా ముఖ్యమంత్రి కొడుకు బాధ్యత తీసుకుంటాడా? మీరు ఎవరు దీనికి సంబంధించినటువంటి వాటికి నైతిక బాధ్యత తీసుకోవాలి కదా. మీ పార్పాలలో జరిగినటువంటి హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏమీ పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటే వీటికి సంబంధించి ఎవరు సమాధానం చెప్పాలి? ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? లేదా బాధ్యత వహిస్తుంది కాబట్టి చేతైనా చేత కాకపోయినా హోంమంత్రి సమాధానం చెప్తుందా? లేదనుకుంటే రెడ్ బుక్ నడుపుతున్నటువంటి లోకేష్ సమాధానం చెప్తాడా? వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటుండేది మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం అమలు కావాలని, అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలని ఎవరు కోరుకుంటుంది. పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలి తప్ప రాజకీయ నాయకులకి సేవకులుగా నిలవడం అనేటువంటిది ఈరోజు దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ప్రజలను రక్షించాల్సినటువంటి, ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులు, పోలీసు వ్యవస్థ ఈరోజు వాళ్ళను చూసే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంతృత్వంలో ఉన్నావా? ఇంత చీకటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరలా ఎక్కడ ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందంటే, మొన్న పాపం చంద్రబాబు నాయుడు గారు కావలొచ్చి ఒక మత్స్యకారుల సమావేశం పెట్టాడు. నేను తమ్ముళ్ళు అని, అందుకనే నారా చంద్రబాబు నాయుడు అనకన్నా రాగా చంద్రబాబు అంటే బాగుంటుంది, రాగాలు చేస్తాడు కాబట్టి తమ్ముళ్ళు అని. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాడు? మంట లేకుండా వంట వండాడు, ఎవరు చూడలే, అదొక టెక్నాలజీ. ఆయన చెప్తాడు కదా, నేను తుఫాన్లు అంచేస్తాను, నేను ఉష్ణోగ్రతలు తగ్గిస్తాను అన్నట్టుగా మంట లేకుండా కూడా వంట చేయడం నేర్పించాడు. ఆ మంట లేకుండా వంట చేసినటువంటి రాగాలు చంద్రబాబు ఈరోజు ఏం చేసిపోయాడు? అక్కడికి వచ్చి నేను 2 గస్తీ బోట్లు పెడుతున్నా, మీ అందరికి నమ్మకం కల్పిస్తున్నా, అది అని చెప్పాడు. మీ పార్టీకి సంబంధించినటువంటి బేదా మస్తాన్ రావు వ్యవహారంతోనే 2 బోట్లు ఇక్కడి నుంచి మాయమైపోయాయని చెప్పి మత్స్యకారులు బాధపడుతుంటే, మొన్న బుధవారం రోజు అంటే ఒక 3 రోజుల క్రితం పాపం నువ్వు 2 గస్తీ బోట్లు పెట్టి తిరిగేటువంటి కృష్ణపట్నానికి సంబంధించి, జోవలజనికి సంబంధించినటువంటి గస్తీ బోట్లు తిరగతా ఆ కృష్ణపట్నానికి సంబంధించినటువంటి గస్తీ బృందం బుధవారం నాడు 2 బోట్లను మరలా సముద్రంలోకి వస్తే, తమిళ బోట్లని, వాటిని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జువలజన ఫిషింగ్ హార్బర్లో. బుధవారం తీసుకొస్తే గురువారానికి మాయమైపోయినాయి. మాయమయ్యాయా లేదా? బోట్లు పట్టుకున్నారా లేదా? తమిళ బోట్లు వచ్చాయా లేదా? వచ్చినటువంటి బోట్లని వాళ్ళ గస్తీ బృందం తీసుకొచ్చి మీ ఫెసిలిటీ డెవలప్మెంట్ ఆఫీసర్కి, మెరీన్ సిబ్బందికి ఇచ్చిందా లేదా? ఇవి ఎలా వెళ్ళిపోయాయి? అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? అంటే పోలీసులు లోపాయకారితనంగా వ్యవహరించారా? లేదా ఫిషింగ్ సిబ్బంది లోపాయకారితనంగా వ్యవహరించారా? మీరు చెప్పేటువంటి మాటలన్నీ ఒట్టి నీటి మూటలేనా? అంత భయం ఉంటే బయట నుంచి బోట్లు ఎట్టొచ్చాయి? వాళ్ళు వచ్చినటువంటి బోట్లను మీరు పట్టుకుంటే అవి ఎట్ట వెళ్ళిపోయాయి? మీ మాటలు, ఈ గస్తీకి సంబంధించి మీరు పెట్టేటువంటి ఖర్చు ఏమైనా ఉపయోగం ఉందా? మత్స్యకారులకు ఏమన్నా మీ వల్ల మేలు కలుగుతుందా? మత్స్యకార ప్రయోజనాలు మీరు కాపాడడానికి పనిచేస్తున్నారా? పోయినసారి బోట్లు వెళ్ళిపోతే మరలా అది మర్చిపోకముందే మత్స్యకారులు ఒక పక్క క్షోభ అనుభవిస్తుంటే మీరు మరలా పట్టుకున్నటువంటి 2 బోట్లు 2 రోజుల్లోనే ఈసారి ఏమనుకున్నారంటే ఆ బోట్లు ఎక్కువ రోజులు పెడితే మరలా వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి తెలియకముందే వదిలేయాలన్నట్టుగా బుధవారం పట్టుకుంటే గురువారం వదిలేసారు. దాని మీద అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పేవాళ్ళు, ఫోన్ ఎత్తేవాళ్ళు, మాకు తెలియదు అంటున్నారు, ఎవరికి సంబంధం లేదంటున్నారు. మేము అడుగుతున్నాం, బోట్లు కృష్ణపట్నం గస్తీ బృందం ఏదైతే ఉందో
వాళ్ళు వెళ్ళి బోట్లు పట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఆ పట్టుకున్నటువంటి బోట్లను 24 గంటల గడవకముందే మీరు వదిలేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ బాధ్యుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్య సంపదను దోచుకు వెళుతున్నటువంటి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ మత్స్యకార కుటుంబాలకు ఎటువంటి భరోసాను ఇవ్వగలరు? ఏ విధంగా అండగా నిలవగలరు? మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ నీటి ముట్టలు అనేటువంటిది అర్థం కాలేదా? దాని మీద ఎవరు స్పందిస్తారు, ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకు కానీ చేసేటువంటి వాటికి ఎక్కడా పొంతన లేదు. కాబట్టి మీకున్నటువంటిది ఏంటంటే కొంత అనుకూల మీడియాను పెట్టుకోవడం, ఆ మీడియాకి వేరే పనే లేదు, వైఎస్ఆర్సీపీ నాయకుల సంకనాకడం తప్ప. వాళ్ళతోటే తిరగడం, వాళ్ళు ఏదన్నా ఎక్కడికన్నా పోతే చెప్తున్నారు వీళ్ళకి ఎదురు దెబ్బ కాదు. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా మీ పార్టీని మీరు వంతపాడుతున్నట్టు బాకాలు ఉండేటువంటి పార్టీలు ఉన్నాయా, ఆ పార్టీలకు అదురు దెబ్బ కొడతారు ప్రజలు, గుర్తుంచుకోండి. మీరేదో ఈరోజు చాలా వాళ్ళ గురించి పొగడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తా రాసేటువంటి మీడియా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రేపు చూస్తారు. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టి బయట నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జైల్లో నుంచి బయటకు రాకుండా, వాళ్ళకి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ కట్టుకుంటా ఏ విధంగా అయితే మీరు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రేపటి రోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.